ఓకే. ప్రైజ్ లార్డ్ సిస్టర్స్, అందరికి కూడా మరి ఈ వారంలో కూడా ప్రభు మనల్ని కలకరించి ఈ విధంగా కూడుకోవడానికి ప్రభు చూపిన కృపను బట్టి దేవుడికి స్తోత్రం చెల్లిస్తున్నాను. మనము లాస్ట్ వీక్ నుంచి జకర్యా గ్రంథాన్ని చదువుకుంటూ వస్తున్నాము. ఈ వారం కూడా మరి జకర్యా మొదటి అధ్యాయాన్ని మనము ఈరోజు స్టడీ చేస్తాము. ఒక మాట చదువుకొని ప్రే చేసుకుందాము. జకర్యా 1వ అధ్యాయము 16వ వచనం. జకర్యా 1వ అధ్యాయం 16వ వచనం. కాబట్టి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, వాత్సల్యము గలవాడనై నేను యెరూషలేము తట్టు తిరిగియున్నాను, అందులో నా మందిరము కట్టబడును. ప్రియ ప్రభా, కృపగల దేవా తండ్రి, మీ పాద సన్నిధిలో చేరిన ఆయన తండ్రి, ఈ రోజు నుంచి మేము జకర్యా గ్రంథములో ఇశ్రాయేలు పట్ల మీరు చేసిన గొప్ప కార్యాలను, మీరు చూపించిన ఆ యొక్క దర్శనాల గురించి మేము చదువుకోబోతుండగా కృప చూపించండి తండ్రి. మేము కూడా ఈ యొక్క జకర్యా గ్రంథాన్ని చదివినప్పుడు మీరు మాతో ఏం మాట్లాడుతున్నారో గ్రహించటకు మాకు అందరికీ కృప చూపించండి. మా హృదయాలను తెరవండి. మీ శిరోచాటున నన్నుంచి నాయన తండ్రి, మీరే మాట్లాడమని నా ప్రభును ప్రేరక్షకుడైన యేసయ్య ఘనమైన నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. సో ఈ జకర్యా గ్రంథంలో మొట్టమొదట 1వ వచనం చూస్తే చదువుతున్నాను. దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము 8వ నెలలో యెహోవాకు ప్రవక్తయు ఇద్దోకు పుట్టిన బెరక్యా కుమారునైన జకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చినది ఏమనగా. సో ఇక్కడ చెప్పేతా ఉన్నారు ప్రభు. ఎవరు ఈ జకర్యా అంటే ఈయన ప్రవక్త అంట. ఈ ప్రవక్త అయిన జకర్యా ఇద్దోకు పుట్టిన బెరక్యా కుమారుడు. మనము లాస్ట్ వీక్ లో కొంత హిస్టరీ గురించి చదివేటప్పుడు ఏం నేర్చుకున్నాము? ఈ యొక్క జకర్యా ఇశ్రాయేలీలు బబులోన్ దేశంలో చెరలో ఉన్నప్పుడు మరి పుట్టినాడు అక్కడ. పుట్టిన తర్వాత మరి ఎప్పుడైతే కోరేష్ రాజు మీరు వెళ్ళి మీ దేవాలయాన్ని కట్టుకోండి అని అనుమతినిచ్చినాడో, అప్పుడు అక్కడి నుంచి వచ్చిన ఇశ్రాయేల్లో యూదులలో ఈ యొక్క జకర్యా ఒకరు. ఇద్దరు ప్రవక్తలు మనం చూస్తా ఉన్నాం. హగ్గయి, జకర్యా ఇద్దరు కూడా వచ్చారు. వాళ్ళతో పాటు ప్రధాన యాజకుడుగా యెహోషువ, గవర్నర్ గా మరి జెరుబ్బాబెల్ కూడా రావడం జరిగింది. ఆ సమయంలో 50,000 మంది దాదాపు అక్కడి నుంచి బబులోన్ దేశం నుంచి యెరూషలేముకు వచ్చినారని మనం చెప్పుకోవడం జరిగింది. సో ముఖ్య ఉద్దేశం ఏంటి? మందిరాన్ని కట్టాలి అనే ఉద్దేశంతోనే వీళ్ళు రావడం అనేది జరిగిందనమాట. అయితే ఈ జకర్యా అనే పేరు అర్థం ఏంటంటే ద లార్డ్ రిమెంబర్స్, ప్రభు జ్ఞాపకం చేసుకుంటాడు అనే అర్థం ఉంది. నిజంగా ప్రభు ఇశ్రాయేలును జ్ఞాపకం చేసుకున్నాడా? అలా జ్ఞాపకం చేసుకోవాలంటే ఏం మాట్లాడారు? ఎలాంటి దర్శనాల ద్వారా మరి వారిని జ్ఞాపకం చేసుకొని ప్రభు వారితో మాట్లాడినాడు అనే విషయాలను ఈ జకర్యా గ్రంథంలో మనం చూస్తాం. లాస్ట్ వీక్ చెప్పుకున్నాం అనుకుంటా. 8 దర్శనాలు ఈ జకర్యా గారికి అనుగ్రహిస్తారు ప్రభు. ఆశ్చర్యం ఏంటంటే ఈ 8 దర్శనాలు కూడా ఒకటే రోజు రాత్రి వారికి అనుగ్రహించబడినట్లుగా మనం చూస్తాము. సో ఈ మొట్టమొదటి మన స్టార్టింగ్ లోనే ఏం చెప్తా ఉంది? దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము 8వ నెలలో ప్రభు మాట్లాడినాడు, జకర్యా ద్వారా ఇశ్రాయేలుతో మాట్లాడినారు అని చెప్తున్నారు. సో దీన్ని మనము 3 భాగాలుగా మనం చేసుకోవచ్చు. జకర్యా 1వ అధ్యాయంలో 3 భాగాలుగా మనం నేర్చుకోవచ్చు. మొదటి భాగం ఏంటంటే 2వ వచనం నుంచి 6వ వచనం వరకు ప్రభు వాళ్ళతో ఏం చెప్తున్నాడు, ఇశ్రాయేలుతో ఏమని సెలవిస్తున్నాడు. నేను లాస్ట్ వీక్ చెప్పినట్టుగా ఈ జకర్యా గ్రంథంలో అనేక సార్లు సైన్యములకు అధిపతియగు యెహోవా అనే మాట, అదేవిధంగా యెహోవా ఈలాగ సెలవిచ్చుచున్నాడు అనే మాట చాలా సార్లు మనము చూస్తామన్నమాట. సో ఇక్కడ చూస్తే 2వ వచనంలోనే చెప్తా ఉన్నారు ప్రభు ఏమని? యెహోవా మీ పితరుల మీద బహుగా కోపించెను. వాళ్ళ పితరుల మీద, యాన్సెస్టర్స్ మీద బహుగా కోపించినాడంట. అదే కదా రీజన్ ఏంటి, ఎందుకు బహుగా కోపించినారు అనేది చూస్తే 4వ వచనము 5వ వచనం చదివితే, 4వ చదువుతున్నాండి. మీరు మీ పితరుల వంటి వారై ఉండొద్దు. పూర్వీకులైన ప్రవక్తలు సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీ దుర్మార్గతను మీ దుష్క్రియలను మాని తిరుగుడని వారికి ప్రకటించినను వారు వినకపోయేది, నా మాట ఆలకించకపోయేది.
ఇదే యెహోవా వాక్కు. అంటే మీ పితరులకు నేను చెప్పినాను, మీరు ఈ విధంగా చేయొద్దు, మీరు మీ దుష్క్రియలు చేయొద్దు, దుర్మార్గతను చేయొద్దు, దుర్మార్గమైన పనులు చేయొద్దు అని ప్రభు తన ప్రవక్తల ద్వారా వాళ్ళ పూర్వీకులకు ఎంతో చెప్పినారు. మనకు బాగా తెలుసు, బబులోనుకు వెళ్ళక ముందు వాళ్ళు ఎన్నో రకాలుగా పాపాలు చేశారు. ఇశ్రాయేల్ దేశాన్ని చూస్తే మరి ఆ, సొలొమోను కుమారుడైన రెహబాము పీరియడ్ లోనే అది రెండుగా విభజింపబడింది. ఉత్తరము దక్షిణం, ఉత్తర ఇశ్రాయేల్ దేశము, దక్షిణ ఇశ్రాయేల్ దేశం అని విభజింపబడింది. సో ఇక్కడ ఉత్తర ఇశ్రాయేల్ దేశంలో 10 ట్రైబ్స్, తర్వాత దక్షిణ ఇశ్రాయేల్ దేశం అంటే దాన్నే యూదా దేశం అంటున్నారు, 2 ట్రైబ్స్ మాత్రం ఉండడం చూస్తాను. ఇశ్రాయేల్కు పరిపాలించిన రాజుల్లో అందరు కూడా అన్యులు, అంటే యూదా గోత్రానికి సంబంధించిన వాళ్ళు కారు. మనకు బాగా తెలుసు, యూదా గోత్రం నుంచే మరి దావీదును ఎన్నుకున్నాడు ప్రభు. ఆ దావీదు సంతానానికే రాజు రాజయ్యే విధంగా నేను అనుగ్రహిస్తున్నానని చెప్పినారు. కానీ ఆ యొక్క ఇశ్రాయేల్ దేశానికి యూదా గోత్రం నుంచి కాకుండా మిగిలిన గోత్రాల నుంచి ఉన్న వాళ్ళు రాజులుగా ఉండడం చూసాం. అదే యూదా గోత్రంలో అయితే మరి అందరు కూడా, ఆ దేశంలో అందరు కూడా యూదా గోత్రానికి సంబంధించిన వాళ్ళే మరి రాజులుగా ఉండడం మనం చూస్తా ఉన్నాం అనమాట. ఇద్దరు, రెండు దేశాల్లో కూడా కొందరు మంచి రాజులు ఉన్నారు, కొంతమంది చెడ్డ రాజులు కూడా ఉన్నారు. అయితే మన దేవుడు రోషం కలిగిన దేవుడు. వాళ్ళను మనం ఏం చేస్తున్నాం మనం చూస్తూ ఉంటాడు. వాళ్ళు ఏం చేస్తున్నారో చూస్తే మరి అందరు కూడా విగ్రహాలకు విగ్రహాల తట్టు తిరిగి విగ్రహాలను పూజించడము, వాటికి బలిపీఠాలు కట్టించడము, అదే అదే కాకుండా వారి పిల్లలను విగ్రహాలకు అర్పించడము, ఈ పనులన్నీ కూడా చాలా మంది రాజులు చేస్తా ఉన్నారు. మరి రాజులే అలా చేసినప్పుడు ప్రజలు కూడా విగ్రహాలని ఆరాధిస్తారు కదా, విగ్రహాల వైపు తిరుగుతారు కదా. కాబట్టి దాని అంతటిని బట్టి మరి చాలా కోపం వచ్చింది ప్రభువుకు, చాలా కోపం వచ్చింది అనమాట. కాబట్టి మీ ప్రభు ఒకసారి మనం చూసుకుంటే వారి దగ్గరికి చాలా మంది ప్రవక్తలను పంపించడం మనం చూస్తాం. 2వ దినవృత్తాంతాలు 36, 15, 16 చదువుతారు ఎవరైనా? 2వ దినవృత్తాంతాల గ్రంథము 36, 15, 16. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలమందును కటాక్షం గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానము పంపుచూ వచ్చెను. ఆయన పెందలకడ లేచి పంపుచూ వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు ఆయన వాక్యములను తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచూ రాగా నివారింప శక్యం కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చెను. వాటి ప్రభు ఎంతగా వాళ్ళని ప్రేమించినాడంటే మరి పెందలకడనే లేచి కటాక్షం చూపించి మరి వాళ్ళ దగ్గరికే ప్రవక్తలను పంపుతూ వస్తున్నాడంట. తన దూతల ద్వారా వర్తమానం పంపుతూ వస్తున్నాడంట. మనం గుర్తు చేసుకుంటే మరి సల్మోన్ గారు ఎప్పుడైతే అన్న స్త్రీలను వివాహం చేసుకొని అనేక రకాలుగా ఇతర దేవతలకు బలిపీఠాలు గుట్టి వాళ్ళని సంతృప్తి పరచడానికి మరి తాను కూడా వాటిని పూజించినప్పుడు అనేక సార్లు హెచ్చరిస్తాడు ప్రభు. తన ప్రవక్తలు పంపుతూనే వస్తాడు. అదేవిధంగా ఈ మిగిలిన రాజులు కూడా మరి ఈ విధంగా ప్రవక్తలను పంపినప్పుడు ఏం చేశారంట, వాళ్ళు 16వ వచనంలో వాళ్ళని ఎగతాళి చేస్తున్నారంట, ఆయన వాక్యాలను తృణీకరించినాడంట, అంతేకాకుండా ప్రవక్తలను హింసించుచు. కూడా హింసించినారంట. ఆ విధంగా చేసినప్పుడు మరి నివారింప శక్యం కాకుండా యెహోవా కోపము వారి మీద రగులుకొనిందంట. ఎందుకంటే ఆయన దీర్ఘశాంతం గల దేవుడు, అదే సమయంలో రోషం గల దేవుడు. చాలాసార్లు చెప్తాడు, నా మహిమను నేను ఎవ్వరికి ఇచ్చేవాడని కాదు అని చెప్తాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు, ప్రభువుకు రావాల్సిన మహిమను మరి దేవతలకు ఇస్తున్నారు, ఇతర విగ్రహాలకు ఇస్తున్నారు. అందుకని ప్రభువుకు వాళ్ళ మీద నివారింప శక్యం కాకుండా కోపం వచ్చిందంట. మనం కూడా అంతే కదా, ప్రభుకి ఎప్పుడు మహిమనిస్తున్నామా, లేకుంటే మనకి మనమే ఇచ్చుకుంటున్నామా, లేదా మన పిల్లలను ఎక్కువ పొగుడుకుంటున్నామా వేరే వాళ్ళ ఎదుట? మా కొడుకు ఎంత ఎక్సలెంట్, అంత ఎక్సలెంట్ అని పొగుడుతా ఉన్నామా? మరి ఎప్పుడైతే ప్రభువుకు రావాల్సిన మహిమని ఇవ్వకుండా మనము ఆ యొక్క మహిమను ఆపాదించుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రభువుకు చాలా కోపం వస్తుంది. ఆ సమయంలో మరి 2 ప్రశ్నలు అడుగుతా ఉన్నారనమాట.
ప్రభు వాళ్ళను 2 ప్రశ్నలు అడుగుతా ఉన్నారు. 5వ వచనం, 6వ వచనం చదువుకుంటే, మీ పితరులు ఏమైరి? ప్రవక్తలు నిత్యము బ్రతుకుదురా? ఆయనను నా సేవకులను ప్రవక్తలను నేను సెలవిచ్చిన మాటలను కట్టలను మీ పితరుల విషయంలో నెరవేరలేదా అని అడుగుతా ఉన్నారు. ఏమైనారు? మీ పితరులు ఆ రాజులు, గొప్ప గొప్ప రాజులు, రాజ్ రాజ్యాలు నేర్నారు, యుద్ధాలు జయించినారు. అలాంటి పితరులందరూ ఏమైనారు? నేను వాళ్ళ దగ్గరికి ప్రవక్తలను పంపినాను, హెచ్చరించినారు. ఆ పితరులు ఏమైనా, ఆ ప్రవక్తలు ఏమైనారు? మరి ఆ పితరులు లేరు, ప్రవక్తలు లేరు. ఇప్పుడు మీరున్నారు. కానీ మీరెలా ఉన్నారు? నేనేం చెప్తున్నాను మీకు అంటే, మరి స్పష్టంగా చెప్తున్నారు చూడండి. ఆ మాటలు నెరవేరినప్పుడు, ప్రవక్తల ద్వారా సెలవిచ్చిన మాటలు నెరవేరినప్పుడు, మరి ఏమంటున్నారంట? మన ప్రవర్తనను బట్టి, క్రియలను బట్టి యెహోవా మనకు చేయదలిచిన ప్రకారంగా ఆయన అంతయు మనకు చేసి ఉన్నాడని చెప్పుకొనిరి. ప్రభు చేసింది తప్పేం కాదు. ఆయన ముందే సెలవిచ్చినాడు, ముందే హెచ్చరించినాడు. అయినప్పటికీ మనము ఆయన తట్టు తిరగలేదు. మనము ఆయన మాటలు వినలేదు. ఇంకా ప్రవక్తలను కూడా హింసించినాం. కాబట్టి ఆయన చేసిన దాంట్లో ఏం తప్పు లేదని, ఆయన కరెక్ట్‌గా చేస్తున్నాడని మరి వాళ్ళు ఆలోచించాలి. వాళ్ళు ఏమని జవాబు చెప్పాలి? ఈ మాటకు మరి ఏమని జవాబు చెప్పాలంటే, అవును ప్రభువా! మేము చేసింది, మా పితరులు చేసింది మరి మేము తప్పే చేస్తున్నాం. మీ ఇష్ట ప్రకారం మేము ప్రవర్తించలేదు. మీకు అగైనెస్ట్‌గా మేము పనులు చేసినామని చెప్పాల్సింది. అది కరెక్ట్‌గా ఆన్సర్. అది ప్రభు గద్దించి వాళ్ళను అడుగుతా ఉన్నాడు. ఏం చేస్తున్నారో గుర్తు చేసుకోండి ఒకసారి అని చెప్తా ఉన్నారనమాట. మరి విలాప వాక్యాల్లో చూస్తే, విలాప వాక్యాలు 2:17 ఒకసారి చదువుకుందామా? విలాప వాక్యాలు 2:17 చదువుతారు ఎవరైనా? యెహోవా తాను యోచించిన కార్యం ముగించి ఉన్నాడు. పూర్వదినములలో తాను విధించినది ఆయన నెరవేర్చి ఉన్నాడు. శేషము లేకుండా నిన్ను పాడు చేసి ఉన్నాడు. నిన్ను బట్టి శత్రువులు సంతోషించినట్లు చేసి ఉన్నాడు. నీ పగవారి శృంగమును హెచ్చించి ఉన్నాడు. అంటే ఏది చేస్తానని చెప్పినాడో ఆ యోచించిన కార్యాన్ని ముగించి ప్రభు ముగించినారు. నీ శత్రువులు నీ మీద విజయం సాధించేటట్లు చేసినాడు. వాళ్ళు నిన్ను బట్టి వాళ్ళందరూ సంతోషిస్తున్నారు. ఇప్పుడైనా మీకు తెలిసిందా నేను ఎందుకు అట్లా చేసినానో? ఇప్పుడైనా మీకు తెలిసిందా అంటూ, మరి ఇప్పుడు మనము 3వ వచనం చదువుకుందామండి. కాబట్టి జకర్యా 1:3 కాబట్టి నీవు వారితో ఇట్లనుము, సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. చూడండి, ఇక్కడ 3 సార్లు సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చినదేమనగా, మరి సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇదే సైన్యములకు అధిపతిగా యెహోవా వాక్కు. ఆయన మరి లార్డ్ ఆఫ్ హోస్ట్, సైన్యాలంతటికీ ఆయన అధిపతి. అలాంటి అధిపతి ఏం చెప్తున్నా అంటే, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును. సరే, మీ పితరులు తప్పు చేసినారు, అయిందేదో అయిపోయింది, దానికి శిక్ష అనుభవించినారు. కానీ ఇప్పుడు మీరు తిరిగి ఇక్కడికి వచ్చారు, యెరూషలేముకు మళ్ళీ మందిరాన్ని కట్టించడానికి వచ్చినారు. అయితే ఇప్పుడు అయినా మీరు నా తట్టు తిరగండి. మనం చెప్పుకున్నాం లాస్ట్ వీక్లో. వాళ్ళు వచ్చి మందిరాన్ని ప్రారంభించినారు. కానీ తర్వాత వచ్చిన ఆటంకాల వలన, శత్రువులు ఆటంకాలు కలగజేయడం వలన వాళ్ళు ఏం చేశారు? దాన్ని స్టాప్ చేశారు, మందిరాన్ని కట్టడాన్ని. స్టాప్ చేసి ఇంకా అది అలవాటుగా మారి ఆ మందిరం సంగతే పట్టించుకోకుండా వాళ్ళ పనులలో వాళ్ళు మునిగిపోయినారు. వాళ్ళు మరి వాళ్ళ ఇండ్లు కట్టించుకుంటున్నారు, ఇవన్నీ చేస్తా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ మీరు చేస్తా ఉన్నారు. కానీ ఇప్పుడైనా మీరు తిరగండి నా వైపు. ఇదే హగ్గయి ప్రవక్తను ప్రేరేపించి మాట్లాడించడము, ఆ తర్వాత జకర్యాను ప్రేరేపించి మాట్లాడడము, ఇది కూడా, ఇవన్నీ కూడా దేని కొరకంటే మళ్ళీ మందిరం కట్టబడాలి. ఆ మందిరం కట్టబడడమే ఉద్దేశం. కాబట్టి వారు నిరాసక్తులైనప్పుడు వారి సొంత గృహాలు, సారంభి గృహాల్లో నివసించడం మీకు న్యాయమా అని ఆ విధంగా ప్రశ్నిస్తూ మళ్ళీ వాళ్ళను ప్రోత్సహిస్తున్నారంట. కాబట్టి మీరు తిరగండి, నా వైపు తిరగండి అని చెప్తా ఉన్నారు. కొన్నిసార్లు మనం కూడా అడ్వర్స్ సర్కమ్స్టాన్సెస్ లో ఇన్ ప్రభుకు దూరంగా వెళ్ళొచ్చు. అంటే ప్రభు ప్రేమ గలవాడు, అట్లా వదిలిపెట్టాడు మనల్ని.
దూరంగా వెళ్ళిపోయి మనకి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తా ఉంటే ఇంకేం దేవుళ్ళే, ఇంతే కదా ఎంత చేసినా అని ఎప్పుడైతే దూరంగా వెళ్తామో ప్రభు అట్లా వదిలిపెట్టాడు. ఎందుకు ఆ విధంగా చేస్తాడు ప్రభు? ఆ విధమైన కష్టాలు మనకు రావడానికి కారణం ఏంటి? అవన్నీ మనకు తెలియచేస్తూ మరి నా వద్దకు తిరిగి రండి అని చెప్తా ఉన్నారన్నమాట. మనం చూస్తే ఈ మాటను నూతన నిబంధనలో కూడా చెప్తా ఉన్నాడు. ఒక్కసారి మనము యాకోబు గారు రాసిన పత్రిక చూసుకుంటే, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో, యాకోబు 4:8లో ఏం చెప్తున్నారంటే, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకొనిడి, విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనిడి. కాబట్టి ఇక్కడ చెప్తా ఉన్నారు, మీరు దేవుని వైపు తిరగండి అని చెప్తా ఉన్నారు అనమాట. ఆ విధంగా మరి దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తారని చెప్తున్నారు. అంటే ఎవరు రావాలి ఫస్ట్? మనం మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన వైపు తిరగాలన్నమాట. ఆ ఈయన యాకోబు గారు అయితే చాలా తీవ్రంగా హెచ్చరిస్తారు కదా, వ్యభిచారులారా అని పిలుస్తాడు తన సంఘం వాళ్ళను. మరి ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నారని హెచ్చరిస్తూనే ఉంటాడు. అలాంటి యాకోబు గారు ఏం చెప్తున్నారంటే, దేవుని వైపు, దేవుని ఎద్దుకు రండి అని చెప్తా ఉన్నారు. మరి ఆ తప్పిపోయిన కుమారుని ఉదాహరణ తీసుకుందాము. తప్పిపోయిన కుమారుడు మొదట తండ్రి దగ్గరికి వచ్చాడా, తండ్రి తప్పిపోయిన కుమారుని దగ్గరికి వెళ్ళాడా? కుమారుడు కుమారుడే వచ్చాడు కదా. ఇనిషియేషన్ ఎక్కడ జరిగింది? కుమారుని దగ్గరే జరిగింది. అఫ్ కోర్స్ తండ్రి అబ్బాయి కోసం ఎదురు చూస్తా ఉన్నాడు, ఎప్పుడు వస్తాడు నా కొడుకు అని ఎదురు చూస్తా ఉన్నాడు ఆతృతగా. అయినప్పటికీ కుమారుడు వచ్చిన తర్వాత కుమారుని చేరదీస్తున్నాడు, కానీ తనే కుమారుని దగ్గరికి వెళ్ళలేదు. ఒక ఒక స్టోరీ చదివాను నేను. ఒక వృద్ధ దంపతులు అమెరికాలో కారులో వెళ్తా ఉన్నారంట. చూస్తా భర్త డ్రైవ్ చేస్తున్నాడు, భార్య పక్కన కూర్చుంది. చూస్తా ఉంటే చాలా కార్లు వాళ్ళని దాటిపోతా ఉన్నాయంట, వీళ్ళు కొంచెం స్లోగా పోతా ఉన్నారు. భార్య అనిందంట, ఏమండి వాళ్ళందరూ చూడండి ఎంత బాగా పక్క పక్కన ఆనుకొని కూర్చున్నారు, మనమే ఇంత దూరం దూరం కూర్చున్నాము, మీ సీట్లో మీరు, నా సీట్లో నేను, ఇంత దూరంగా కూర్చొని ఉన్నాం ఏంది అని అడుగుతా ఉందంట ఆమె. అంటే అప్పుడు భర్త నాది అన్నాడంట, ఇక్కడ మరి నేను డ్రైవర్ సీట్లో ఉన్నాను, డ్రైవింగ్ చేస్తున్నాను, నేను కదలడానికి వీల్లేదు కదా, ఎవరు కదలాలి, నువ్వే కదా నా దగ్గరికి రావాల్సింది అంటాడు. అంటే ఎవరు ఎవరు ముందు రావాలంటే మనమే ప్రభు దగ్గరికి మరి రావాలి. మనము మరి ఆయన ప్రజలుగా ఉన్నాం కాబట్టి, అన్లెస్ అదర్వైజ్ అవర్ హార్ట్స్ ఆర్ రైట్ విత్ గాడ్, మనం ఆయన వైపు తిరగలేము. ఆయన పట్ల, ఆయన దృష్టిలో మనము రైట్ గా ఉంటే తప్ప ఆయన వైపు మనము తిరగలేము. ఆ ఆ యొక్క స్పిరిచువల్ గా అలాంటి ఆలోచన కలుగజేసేవాడు కూడా ప్రభువే. ఎన్నోసార్లు ప్రభు చెప్తా ఉన్నారు, నా వైపు తిరగండి, నా వైపు తిరగండి అని. మనం చూస్తాం ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు ఉన్నాయి. 7 సంఘాల్లో మరి 5 సంఘాలకు కూడా మరి ప్రభు నా వైపు తిరగమని చెప్తా ఉన్నాడు. ఉదాహరణకు ఎఫెసు సంఘానికి ప్రకటన 2వ అధ్యాయము 5వ వచనంలో, అదేవిధంగా పెర్గము సంఘానికి 2వ అధ్యాయం 16వ వచనంలో, తుయతైర సంఘానికి 2వ అధ్యాయం 22వ వచనంలో, సార్దీస్కు 3వ అధ్యాయం 3వ వచనంలో, ఆ తర్వాత లవోదియకు 3వ అధ్యాయం 19వ వచనంలో నా వైపు తిరగండి. ఒక్కటి మాత్రం మనం చదువుకుందాము. ఎఫెసు సంఘాన్ని చూస్తే 2వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాను. నీవు ఏ స్థితిలో నుండి పడితే అది జ్ఞాపకము చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియను చేయము. అట్లు చేసి నీవు మారు మనస్సు పొందుతేనే కానీ లేని యెడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటి తీసివేతును. ఆ విధంగా మారు మనస్సు పొందు, మారు మనస్సు పొందమని చెప్తా ఉన్నాడు ప్రభు. మన స్వార్థలలో చూస్తే యోహాను గారు అదే చెప్పినారు, మారు మనసు పొంది బాప్తిస్వం పొందము. ఆయన రాజ్య సువార్తను ప్రకటించేటప్పుడు మన ప్రభు వారు కూడా మారు మనసు పొందమని చెప్తా ఉన్నారు. కాబట్టి ఆ విధంగా మనం మారు మనసు పొంది ఆయన వైపు తిరిగితే అప్పుడు ఆయన మన వైపు తిరిగే వాళ్ళుగా ఉంటారు. మనము మరి ఏ, ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ప్రభు మాట్లాడుతూ వస్తున్నారు వీళ్ళతో. ఈ యొక్క యూదా జనాంగంతో, అంటే ఇజ్రాయెల్ జనాంగంతో ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు. హగ్గయి గారి ద్వారానేమో మాటలతో మాట్లాడారు. మరి ఇక్కడ జక్కయ్య గారి ద్వారానేమో దర్శనాలు ఉన్నాయి జకర్యా గ్రంథంలో. అదేవిధంగా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయి, అదేవిధంగా ప్రాఫెసీస్ ఉన్నాయి. రకరకాలుగా ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటారు. మనం వింటే
మన ప్రసంగికులు చెప్పేటప్పుడు కొంతమంది బాగా ఉపమానాలు చెప్తారు. కొంతమంది వాక్యం నుంచి పక్కకు పోకుండా చెప్తారు. కొంతమంది సెల్ఫ్ ఎగ్జాంపుల్స్ ఇస్తా ఉంటారు. వాక్యం ఒక్కొక్క విధంగా ఎందుకు బోధించబడుతుందంటే ఏదో ఒక వాక్యం ద్వారా ఏదో విధంగా మరి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మనం ప్రభు వైపు తిరుగుతామేమో అని ప్రభు ఆశ. అందుకని తన యొక్క సేవకుల ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ మనం జకర్యా గ్రంథంలో చూస్తే ఏం చేశారు, మరి దర్శనాల ద్వారా 8 దర్శనాల ద్వారా మొట్టమొదట దేవుడు మాట్లాడినాడు అనమాట. మనం చెప్పుకున్నట్టుగా ఈ రెండవ దర్శనం అనేది రెండవ భాగంలో మొదటి దర్శనం మనం చూస్తున్నాం. అది 7వ వచనం నుంచి 17వ వచనం వరకు ఉంది. 7వ వచనంలో, మరియు దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము షెబాటు అను 11వ నెల 24వ దినమున యెహోవా వాక్కు ప్రవక్తయు ఇద్దోకు పుట్టిన బెరక్యా కుమారుడైన జకర్యాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. అంటే 1వ వచనంలోనేమో 2వ సంవత్సరము 8వ నెల, ఇక్కడ 7వ వచనంలోనేమో 2వ సంవత్సరము 11వ నెల. మన క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే ఈ యొక్క 2వ సంవత్సరం వాళ్ళ బీసీలో 2వ సంవత్సరం 8వ నెల అంటే మన దాంట్లో 520 బీసీలో మరి అక్టోబర్లో మాట్లాడినారు అనమాట. 520 బీసీ అక్టోబర్లో మాట్లాడినారు. అదే రెండవసారి ఎప్పుడు మాట్లాడుతున్నారు, 519 బీసీ 17 ఫిబ్రవరిలో మాట్లాడుతున్నారు. సో ఆ డిఫరెన్స్ అనేది మరి స్పష్టంగా క్యాలెండర్లో అది నిజమే, ఇది నిజంగా జరిగింది అనే దానికి రుజువు ఏంటంటే ఆ డేట్స్ అనేవి మన క్యాలెండర్ ప్రకారం కూడా నిర్ధారించబడినాయి అనమాట. బట్ ఆ విధంగా ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరైనా ఒకరు 8వ వచనం నుంచి 14వ వచనం వరకు చదువుతారా? రాత్రి 8వ ఎర్రని గుర్రమునెక్కిన మనుష్యుడొకడు నాకు కనబడెను. అతడు లోయలోనున్న గొంజి చెట్లలో నిలువబడి ఉండగా అతని వెనక ఎర్రని గుర్రములను, చుక్కలు చుక్కలు గల గుర్రములను, తెల్లని గుర్రములను కనబడెను. అప్పుడు నా ఏలినవాడా, ఇవి ఏమని నేను అడగగా, నాతో మాట్లాడు దూత, ఇవి ఏమి అయినది నీకు తెలియజేతున్నా నేను. అప్పుడు గొంజి చెట్లలో నిలవబడి ఉన్నవాడు, ఇవి లోకమంతటను తిరుగులాడుటకు యెహోవా పంపించిన గుర్రములని చెప్పాను. అవి గొంజి చెట్ల మధ్యను నిలవబడిన యెహోవా దూతను చూచి, మేము లోకమందంతటా తిరుగులాడి వచ్చి ఉన్నాము. ఇదిగో లోకులందరూ శాంతం కలిగి నిమ్మలంగా ఉన్నారని చెప్పాను. అందుకు యెహోవా దూత, సైన్యములకు అధిపతియగు యెహోవా, 70 సంవత్సరం నుండి నీవు యెరూషలేము మీదను యూదా పట్టణముల మీదను కోపించి ఉన్నావే, ఇక ఎన్నాళ్ళు కనికరింపక ఇందువు అని మనవి చేయగా, యెహోవా నాతో మాట్లాడిన దూతకు ఆదరణ అయిన మధుర వచనములతో ఉత్తరమిచ్చాను. కాబట్టి నాతో మాట్లాడుచున్న దూత నాతో ఇట్లనెను, నీవు ప్రకటన చేయవలసినదేమనగా, సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను యెరూషలేం విషయంలోను సీయోను విషయంలోను అధికాసక్తి కలిగి ఉన్నాను. థ్యాంక్ యూ జ్యోతి. కాబట్టి ఇక్కడ మనము ముగ్గురు వ్యక్తులను చూస్తా ఉన్నాము. ఆ ముగ్గురు ఎవరంటే, ఒక దూత ఈయనతో మాట్లాడుతూ ఉన్నాడు, ఇంటర్ప్రిటింగ్ ఒక ఏంజల్ ఉన్నాడు అనమాట. ఈయనతో మాట్లాడే దూత ఒక దూత ఉన్నాడు. ఆ దూత మరి ఆయనకు ఇట్లా సెలవిచ్చాను అని ఉంటుంది కదా 7వ వచనంలో. ఆ దూత ఒకరు ఉన్నారు. ఆ తర్వాత ఇంకొకరు ఎవరున్నారు, ఒక ఎర్రని గుర్రం ఎక్కిన ఒక మనుషుడు ఉన్నాడు. ఆ తర్వాత ఆ ఇంకొకరు కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరంటే ఆ, మనం 12వ వచనంలో ఆయనను గురించి మనం చూస్తాం. సో ఈ దర్శనం ఏంటి, ఈ దర్శనంలో ఏం చూస్తా ఉన్నారు జకర్యా గారు అంటే, ఒక ఎర్రని గుర్రం ఎక్కిన ఒక మనుషుడు ఉన్నాడు. ఆ అతడు ఎక్కడున్నాడంట, లోయలో ఉన్నాడంట. లోయ అని ఇంగ్లీష్లో, తెలుగులో ఉంది కానీ ఇంగ్లీష్లో డిచ్ అంటే, డిచ్ అంటే కొంచెం లోతట్టుగా ఉండే ప్రాంతం. మరి లోపలికి లోయ కాదు కానీ మామూలు భూమి కంటే కొంచెం తక్కువగా ఉన్న ప్లేస్లో ఉన్నాడనమాట ఆ యొక్క ఎర్రని గుర్రం ఎక్కిన వ్యక్తి. అతని వెనుక ఆ రకరకాల గుర్రాలు ఉన్నాయి. ఎర్రని గుర్రాలు ఉన్నాయి, చుక్కలు చుక్కలు గల గుర్రాలు ఉన్నాయి, తెల్లని గుర్రాలు కూడా ఉన్నాయి. బట్ ఈ యొక్క ఆ, ఈ యొక్క విజన్ ఏం తెలుపుతా ఉందంటే, వాళ్ళు ఆ లోయలో కొంచెం తక్కువ ప్లేస్ లో ఉందంటే ఇస్రాయేల్ పరిస్థితిని గురించి తెలియజేస్తా ఉంది. గొంజి చెట్లు అనే దాని మధ్యన ఉందన్నమాట. అంటే ఏంటి, ఎన్నో రకాల పెద్ద మహావృక్షాలను గురించి బైబిల్లో రాయబడింది. ఆ వృక్షాలు ఒలివ చెట్ల మధ్యన లేకుంటే దేవదారు చెట్ల మధ్యన వాటి మధ్యన లేడు కానీ ఎక్కడున్నాడు,
గొంజి చెట్ల మధ్యన ఉంటున్నాడు. ఆ గొంజి చెట్లు అనేటివి మామూలు పెద్దగా ఫేమస్ కాదు. అలాంటి చెట్ల మధ్యన ఉంటున్నారు. అందులోనూ ఒక గుంత ప్రాంతంలో ఉంటున్నాడంటే ఏంటి? అప్పుడు ఇశ్రాయేలు యొక్క పరిస్థితి ఎలా ఉంది? చాలా లోగా ఉన్నారు వాళ్ళు. తమను గురించి తమకు చాలా తక్కువ అంచనా ఉందన్నమాట. కాబట్టి అందరూ చక్కగా ఉంటే వాళ్ళు మాత్రం ఏంటి మా పరిస్థితి ఇట్లా ఉంది. మమ్మలను దేవుడు పట్టించుకోవడం లేదే. ఇలా ఉన్నాం మేమేంటి అని వాళ్ళు తమను గురించి తాము చాలా తక్కువగా అంచనా వేసుకుంటా ఉన్నారు. నిరాశ నిస్పృహలతో ఉన్నారు. ఈ మాట మనం చాలా సార్లు చెప్పుకుంటా ఉన్నాం. ఆ విధంగా ఉన్నప్పుడు మరి మూడు రకాల రంగులలో గుర్రాలు ఉన్నాయి. ఒకటేమో ఎర్రని గుర్రాలు, తెల్లని గుర్రాలు, అదేవిధంగా ఉమ్, చుక్కలు చుక్కలు ఉన్న గుర్రాలు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ దర్శనంలో ఏంటి ఈ గుర్రాలు దేన్ని సూచిస్తున్నాయి అనేది మరి ఇక్కడైతే ఈ జకర్యా గ్రంథంలో రాయబడలేదు కానీ వివరించబడలేదు కానీ జనరల్ గా ఏం చెప్తారంటే తెల్లని గుర్రాలు అనేటివి మరి విక్టరీకి సాదృశ్యము, జయోత్సాహానికి సాదృశ్యము అనే విషయం చెప్తారు. అదేవిధంగా ఎర్రని గుర్రాలు అనేటివి మరి దేవుని కోపం, అదేవిధంగా యుద్ధానికి సాదృశ్యం అని చెప్తారు. తెల్లని గుర్రాలేమో విజయము, ఎర్రని గుర్రాలేమో యుద్ధము, కోపానికి సాదృశ్యము. అదేవిధంగా ఆ వేరే గుర్రాలు అంటే చుక్కలు చుక్కలు గుర్రాలు అవేమో రెండు రకాల, అటు కోపము, అటు విక్టరీ, యుద్ధము, విక్టరీ, నీతి, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ రైచియస్నెస్, నీతిని సమకూర్చడం, స్థాపించడం అనే దాన్ని చూపిస్తారన్నమాట. కాబట్టి ఈ ఈ మూడు రకాల గుర్రాలు, మూడు గుర్రాలు అని చెప్తారు కొంతమంది, కానీ మూడు గుర్రాలు అని రాయబడలేదు. కానీ ఎర్రని గుర్రాలు, తెల్లని గుర్రాలు, చుక్కల చుక్కల గుర్రాలు ఇవన్నీ కూడా ఆ ఆ యొక్క ఎర్రని గుర్రం ఎక్కిన వ్యక్తి వెనుక ఉన్నాయంట. అప్పుడు ఈ ఏంటి నైన్త్ వర్స్ లో అడుగుతా ఉన్నాడు. ఇంటర్ప్రిటింగ్ ఏంజల్ ఉంది కదా, ఆ ఏంజల్ని అడుగుతా ఉన్నారు జకర్యా గారు. నా ఏలినవాడా ఇవి ఏమని నేను అడగగా దూత ఏం చెప్తా ఉంది, నేను నీకు తెలియజేస్తాను అని చెప్పినప్పుడు అక్కడ గొంజి చెట్లలో నిలబడి ఉన్నవాడు ఇవి లోకమంతటా తిరుగులాటకు యెహోవా పంపించిన గుర్రాలు. కాబట్టి అవి ఏం చెప్తా ఉన్నారు, ఇవి లోకమంతటా తిరిగి వచ్చినాయి. తిరిగి వచ్చి చూస్తే ఎలా ఉందంట, ప్రపంచము నిమ్మలంగా ఉందంట, హ్యాపీగా ఉన్నారంట. లోకలందరూ చాలా హ్యాపీగా ఉన్నారంట. అంటే ఏం బాధలు లేవు లోకస్తులకు, చాలా హ్యాపీగా ఉన్నారు. వీళ్ళు ఎట్లా ఉన్నారు? మాకు దేవాలయం లేదు, మాకు ప్రహారీ గోడ లేదు, మాకు ఆధిపత్యం లేదు, మాకు రాజు లేడు. ఈ విధంగా వీళ్ళేమో దిగులుగా ఉన్నారు. మిగిలిన ప్రపంచంలో మిగిలిన వాళ్ళందరూ లోకస్తులందరూ కూడా శాంతం కలిగి నిమ్మలంగా ఉన్నారు. ఇలాగే ఉంటుంది కదా పరిస్థితి. ఎవరైతే ప్రభుని నమ్ముకొని ప్రభు వెంబడించే వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ లో ఆ, ఉంటారు చాలా మంది. కానీ మిగిలిన వాళ్ళు అంటే ప్రభువుని అంతగా పట్టించుకోకుండా, ఈవెన్ క్రిస్టియన్స్ లో ఉన్న వాళ్ళు కూడా అంతగా పట్టించుకోకుండా వాళ్ళ విషయాలు వాళ్ళే చూసుకునే వాళ్ళు ఎలా ఉంటారు? చాలా హ్యాపీగా ఉంటారు అనమాట. మరి సంతోషంగా ఉంటారు. బట్ అలాంటి విషయాన్ని వీళ్ళు ఈ యొక్క గుర్రాలు చూపిస్తా ఉన్నాయి. అప్పుడు ఈ 12వ వచనంలో అద్భుతమైన ఒక వచనం ఉంది. అందుకు యెహోవా దూత, సైన్యములకు అధిపతిగా యెహోవా 70 సంవత్సరం నుండి నీ యెరూషలేము మీదను యూదా పట్టణం మీదను కోపించినావే, ఇంకా ఎన్నాళ్ళు కనికరించవు అని మనవి చేస్తున్నారు. ఎవరు ఇక్కడ మనవి చేసేది అంటే ఇంకొక వ్యక్తి. ఎవరైనా ప్రీ ఇన్కార్నేట్ లార్డ్ జీసస్ క్రైస్ట్. దీని గురించి చాలా విషయాలు చెప్తారు. మరి ప్రభు ఈ లోకంలో జన్మించక ముందు చాలా సార్లు పాత నిబంధనలో అనేక మందికి ప్రత్యక్షమవుతా ఉంటారు. ఒక దూతలాగా ప్రత్యక్షమవుతా ఉంటారు అనమాట. కాబట్టి అలాంటి ప్రీ ఇన్కార్నేట్ జీసస్ క్రైస్ట్ అని ఈయన ప్రభువే వచ్చి వీళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు, మన పక్షంగా ఆయన మాట్లాడతాడు అనేది చెప్తా ఉంటారు. కాబట్టి ఈయన గురించి అనేక సార్లు మరి ప్రభు దాని గురించి ఆయన తెలియజేయడం మనం చూస్తాం. అనేకులకు కనపడతారు కదా పాత నిబంధనలో. ఒకసారి చెప్తారా యెహోవా దూత ఎవరికి కనపడినారు పాత నిబంధనలో? చెప్తారా ఎవరైనా? అబ్రహాంకు 17వ అధ్యాయంలో యా, మమ్రే హాగర్ కనపడ్డాడు. కనపడినాడు, అబ్రహాం కనపడినాడు, యెహోషువకు, వీళ్ళందరికీ న్యాయాధిపతులలో కూడా చాలా మందికి కనపడతారు. కాబట్టి ఎందుకు దావీదుకు. కనపడుతున్నాడంటే ప్రభు ఉద్దేశాలు వాళ్ళకు తెలియజేయాలి. అదేవిధంగా మోషే గారికి కనిపిస్తాడు, చాలా మంది ప్రాఫిట్స్ కూడా కనిపిస్తారు. కానీ ప్రభు ఉద్దేశాలు తెలియజేయాలి. ఆయన మన పక్షంగా ఆయనతో మాట్లాడాలి కదా, గిడియోన్ మధ్యవర్తిగా గిడియోన్కు ఉంటున్నాడు.
ఇంటర్సెషన్ చేయాలి. ఆ వాటన్నిటి విషయం ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో మరి ఈ విధంగా ఆయన కనపడి ఇక్కడ ఏమడుగుతున్నారంటే, ఇంకా ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు నువ్వు కోపం పెట్టుకున్నావు కదా, ఇంకా ఎన్నాళ్ళు మేము వేచి ఉండాలా, ఎన్ని రోజులు నువ్వు కనుకరించకుండా ఉంటావు ప్రభువా మా మీద అని ఇక్కడ ప్రభువారు అడుగుతా ఉన్నారు. మనం ఈ విధంగా జనులు అడగడం కూడా చాలా చూస్తాం పాత నిబంధనలో. ఒకసారి మనం కీర్తనల గ్రంథము 80 అధ్యాయము 4వ వచనం చూసుకుంటే, కీర్తనలు 80 అధ్యాయము 4వ వచనం. ఏ- అసలు సైన్యములకు యెహోవా, నీ ప్రజల మనవిని ఆలకింపక నీవెన్నాళ్ళు నీ కోపము రాజనిచ్చెదవు. చాలు చాలు చాలు. ఎన్ని రోజులు ఇంకా ఇట్లా కష్టాల్లో మేము ఉండాలా, ఎన్ని రోజులు నీ కోపాన్ని పొగరాజనిస్తావు అని చెప్తాడు. అదేవిధంగా ప్రకటన గ్రంథంలో మనం 6వ అధ్యాయంలో చూస్తే, బలిపీఠం క్రింద ఆత్మలు ఎన్నాళ్ళు ప్రభు మేము ఇంకా ఎన్నాళ్ళు, హస్తాక్షరైన వాళ్ళు ప్రభువుని వేడుకుంటా ఉంటారు, ఎన్నాళ్ళు ప్రభు అని వేడుకుంటా ఉంటారు. ఇక్కడ కూడా మరి ఆ మానసిక స్థితి, ఇశ్రాయేలీయుల యొక్క మానసిక స్థితిని తెలియజేస్తా ఉందన్నమాట. ఎన్నాళ్ళు ఇట్లా భరించాలా, ఎంత వెయిట్ చేయాలని. అప్పుడు 13వ వచనంలో ప్రభు ఏం చేస్తున్నారంట, చాలా మధురమైన మాటలు, ఆదరణకరమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారంట. కోపగించుకోలేదు ప్రభు. ఎన్ని రోజులు ప్రభు, ఎన్ని రోజులు వెయిట్ చేయాలని అడుగుతా ఉంటే, కుమారుడైన దేవుడు, తండ్రి అయిన దేవుడు కోపగించుకోలేదు. ఏంటి అన్నీ అడుగుతున్నాడే, నాలో ఒక భాగం కదా కుమారుడైన దేవుడు అని ఆలోచించాలా. కానీ అలా ఆలోచించడం లేదు ప్రభు. ఆదరణమైన మధురమైన వచనాలతో వాళ్ళకు ఉత్తరం ఇచ్చి మరి ఆ ఏం ప్రకటించాలనో చెప్తున్నారు. ఇక్కడ కూడా చూడండి, సైన్యములకు అధిపతియు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు అని 14వ వచనం నుంచి 17వ వచనం వరకు వాళ్ళ పట్ల తనకున్న ప్రణాళికను తెలియజేస్తా ఉన్నాడు ప్రభు. ఆయన హీఈస్ ద గాడ్ ఆఫ్ గ్రేస్. ఆయన కనికరం గల దేవుడు. తన యొక్క ప్రణాళికను వాళ్ళకు తెలియజేస్తా ఉన్నారు. చూడండి, మనము చూస్తే ఈ 14 నుంచి 17 వచనాలు ఆ అంశాలను మనం చూసుకుంటే, నేను యెరూషలేము విషయంలోను సియోను విషయంలోను అధికాసక్తి కలిగి ఉన్నాను. నాకు చాలా ఆసక్తి ఉంది. ఈ యొక్క యెరూషలేము గురించి చాలా ఆసక్తి ఉంది. కాబట్టి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, వాత్సల్యము గలవాడనై నేను యెరూషలేము తట్టు తిరిగి ఉన్నాను. అందులో నా మందిరం కట్టబడును. యెరూషలేము మీద శిల్పకారుల నూలు లాగుదురు. ఇదే సైన్యములకు అధిపతిగా యెహోవాకు. నీవు ఇంకనూ ప్రకటన చేయవలసినది ఏమనగా, ఇక నా పట్టణంలో భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడును. ఇంక నాయన యెహోవా సియోనును ఓదార్చును, యెరూషలేము నాయన ఇంకను కోరుకొను. ఇక్కడ ఈ యొక్క 15వ వచనం నుంచి 17వ వచనం వరకు ఉన్న 14 నుంచి తీసుకుంటే, మనం దాన్ని అనాలిసిస్ చేస్తే ఏం సంగతులు తెలుస్తా ఉన్నాయి. ప్రభు ఇంకా సియోను విషయంలో అధికాసక్తి కలిగి ఉన్నాడు. ఈజ్ ఎక్సీడింగ్లీ జెలస్ ఫర్ జెరూసలేం. జెరూసలేం విషయంలో చాలా అధికాసక్తి కలిగి ఉన్నాడు అని చెప్తున్నాడు. అదే సమయంలో ఆయన వేరే నేషన్స్ పట్ల చాలా కోపం ఉందని 15వ వచనంలో చెప్తా ఉన్నారు. వాళ్ళందరూ అంత నిమ్మలంగా ఉంటే వాళ్ళ మీద నాకు చాలా కోపం వస్తుందని చెప్తారు. అంతే కదా. మరి ఆ, మన పిల్లలు ఎవరి వలనో చాలా బాధింపబడి వేరే వాళ్ళ వచ్చి మన పిల్లలు కొట్టినారనుకోండి, మనకి ఎంత కోపం వస్తుంది. వాళ్ళేమో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వాళ్ళు చేసిన దాని వల్ల మన పిల్లలు బాధపడుతున్నారు అనుకోండి, మనకు చాలా బాధేస్తుంది కదా. అదేవిధంగా ఆయన తండ్రి, ఆయన కూడా ఆయన పిల్లలను మరి బాధించిన వాళ్ళు సంతోషంగా ఉండి, ఈ పిల్లలు దుఃఖంగా ఉండడం ఆయన చూడలేకపోతున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే 15వ వచనంలో, ఏలైనగా నేను కొంచెం కోపపడగా కీడు చేయవలన తాత్పర్యంతో వారు సహాయలేది. నాకు కొంచెం కోపం వచ్చింది, నా బిడ్డల మీద, నా జనాంగం మీద నాకు కొంచెం కోపం వచ్చింది. నేను వాళ్ళని కొంచెం పనిష్ చేసి వాళ్ళని బాగు చేయాలనుకున్నాను. వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళని పూర్తిగా నాశనం చేయాలని వాళ్ళు నాకు సహాయం చేసేటట్లుగా వాళ్ళు ఎక్కువగా నాశనం చేస్తున్నారు. నా బిడ్డలను, నా ప్రజలను నాశనం చేస్తారు. అందుకని మరి వాళ్ళ మీద నాకు చాలా బహుగా కోపించుచున్నాను. ఈ కోపం ఎలా ఉంటుందో మళ్ళీ తర్వాత దర్శనంలో మనం చూస్తాం. కాబట్టి వాళ్ళ మీద చాలా కోపగిస్తున్నాను. ఇది రెండవ నిర్ణయం. మొట్టమొదటి ఏం చెప్తున్నారు, ఐఎమ్ వెరీ జెలస్ ఫర్ జెరూసలేం అని చెప్తున్నాడు. రెండవ దాంట్లో, నేను అన్యజనులందరి మీద నాకు చాలా కోపం ఉంది, వాళ్ళు
ఆ, నా ప్రజలను నాశనం చేయడానికి కారణమైనారు కాబట్టి అని చెప్తున్నారు. ఆ తర్వాత ఈ యొక్క ఆ, దేశంలో మందిరాన్ని మళ్ళీ కడతాను అని చెప్తా ఉన్నారు. 16వ వచనం చూస్తే మందిరం కట్టబడే దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా 17వ వచనం చూస్తే జెరూసలేం మళ్ళీ కట్టబడుతుంది, జెరూసలేం విల్ బి రిస్టోర్డ్ అని చెప్తా ఉన్నారు అనమాట. ఇంకా ఇంకా ఏం చెప్తున్నారు? 17వ వచనంలో నా పట్టణములు భాగ్యంతో మరి ఎక్కువగా నింపబడును అని చెప్తా ఉన్నారు అనమాట. ఇవి మనం ఒక్కొక్క దాన్ని మనం స్టడీ చేసుకుంటూ వెళ్తే మనకు ఆ, ఉన్న సమయం సరిపోదు. జస్ట్ కొంచెం మాత్రం చూసుకుందాము. ఈ యొక్క ఆ, తర్వాత తర్వాత వీళ్ళందరినీ మీద నాశనం చేయడం మనం చూస్తా ఉన్నాం అనమాట. ఆ తర్వాత ఆ, ఆయన ప్లాన్స్ మనం డిక్లేర్ జెరూసలేం గురించి ఆయన చెప్తా ఉన్నారు. మరి ఏం చెప్తారు? జెరూసలేం ఎంత ఇంపార్టెన్స్ ఉందంటే ఆ జెరూసలేము గురించి అందరూ ప్రార్థించాలా, అందరు దాని విషయము ఆ, చాలా ఆ, ఆసక్తి కలిగి ఉండాలా అని చెప్తారు. మనం చూసుకుంటే ఇలాంటి జెరూసలేం గురించి ప్రార్థించండి, జెరూసలేం క్షేమాన్ని కోరుకోండి, ఇవి చాలాసార్లు మనం చూస్తాం. ఒక మాట చూసుకుంటే 122వ కీర్తనలో ఆ 6వ వచనము 7వ వచనం చూస్తే యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయడి, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు, నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక, నీ నగర్లలో క్షేమం ఉండును గాక. ఎంత ఆసక్తిగా ఉన్నాడు ప్రభు. యెరూషలేం అనేది తన యొక్క తన ప్రజలకు తను ఏర్పరచుకున్న ఆ యొక్క పట్టణం కాబట్టి ఆ యెరూషలేం విషయం ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాడు. ఇప్పుడు కూడా మనం ఈ కాలంలో మనం చూస్తే యెరూషలేంకి ఎంతో ఇంపార్టెన్స్ ఉంది. మరి యెరూషలేంనే రాజధానిగా ప్రకటించడం కూడా జరిగింది. చూస్తా ఉంటే అసలు మనం ఊహించని సంగతులు జరుగుతూ ఉన్నాయి. ఎవ్వరు కూడా యెరూషలేమును మీద యుద్ధానికి వెళ్ళి దాన్ని జయించలేని పరిస్థితిలో ఉన్నారు. దాన్ని కాపాడుతూ వస్తున్న వారు ప్రభువే అన్నమాట. కానీ ఆ విధంగా మరి తను ఏదైతే చెప్పినారో వాటన్నిటిని కూడా మరి ప్రభు నెరవేరుస్తూ వస్తున్నాడని మనం చెప్పుకోవచ్చు. ఆ యొక్క అంశాలు మనం చూసినప్పుడు ఒకసారి ఉమ్, ఈ యొక్క ఆ యెరూషలేం కట్టబడ్డాన్ని గురించి, ఆ తర్వాత ఇక్కడ ఏం చెప్తానంటే యెరూషలేం మీద శిల్పకారులు నూలు సాగతీయుదురు అంటే మెజర్ చేస్తారు. దీని గురించి మనము 2వ అధ్యాయంలో ఇంకా స్పష్టంగా మనం దాని గురించి తెలుసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఒకసారి ఆ యెషయా గ్రంథము 14వ అధ్యాయం 1వ వచనం చూద్దాము. యెషయా గ్రంథము 14వ అధ్యాయం 1వ వచనం చదువుతారండి ఎవరైనా? 14:1. ఏలైనగా ఎన్- యెహోవా యాకోబు నందు జాలిపడును, ఇంకను ఇశ్రాయేలును ఏర్పరచుకొనును, వారిని స్వదేశంలో నివసింపచేయును, పరదేశులు వారిని కలుసుకుందురు, వారు యాకోబు కుటుంబమును హత్తుకొనిందురు. నేను ఎంతగా దీవిస్తానంటే యెరూషలేమును మరి మళ్ళీ దాన్ని ఏర్పరచుకుంటున్నాను, వారి దేశంలో వాళ్ళను నివసింపజేస్తున్నాను, ఇంకా పరదేశులు కూడా వాళ్ళను కలుసుకుంటారు. ఈ విధంగా యెరూషలేమును గురించి చెప్తా ఉన్నాను. ఆ విధంగా మరి ఆ యెరూషలేం గురించి పెద్ద ప్లాన్స్ కలిగి ఉన్నారు. అయితే అంతవరకేనా? కేవలము అప్పుడు జకర్యా కాలంలో మాత్రమే మరి ఆ యొక్క యెరూషలేము గురించి ప్రభు చెప్తున్నారా? మనకేం తెలుస్తా ఉంది ఈ యొక్క ఆ, ఆ, వచనాన్ని బట్టి, యెషయాలో చదివిన వచనాన్ని బట్టి? అందరూ అన్యజనులు కూడా వస్తారంట యెరూషలేంలోకి, ప్రజలందరూ వస్తారంట. ఎప్పుడు జరుగుతుంది ఇది? ఆ యొక్క బబులోన్ నుంచి ఎంతమంది వచ్చినారని చెప్పుకున్నాము. దాదాపు 50,000 మంది వచ్చినారని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ ఏం చెప్తా ఉన్నారు ప్రభు? 14వ అధ్యాయం 1వ వచనంలో ఏం చెప్తున్నారు? ఏలైనగా యెహోవా యందు జాలి పడతా అని ఇశ్రాయేలు నందు జాలి పడతా అని చెప్తూ వారిని స్వదేశంలో నివసింపచేయుదును. అక్కడే నివసిస్తారు నా ప్రజలందరూ, పరదేశులు కూడా వాళ్ళని కలుసుకుంటారు. ఇది ఎప్పుడు జరుగుతా ఉంది? ఇప్పుడు చూస్తే మరి వివిధ దేశాల్లో ఉండే ఇస్రాయేల్ అందరూ కూడా అక్కడికి వెళ్తున్నారు. మరి వాళ్ళకు 48వ సంవత్సరంలో స్వాతంత్రం వచ్చింది, ఒక దేశంగా డిక్లేర్ చేయబడింది. అక్కడికి ప్రజలందరూ వెళ్తున్నారు. అక్కడ మరి వ్యాపారాలు చేస్తున్నారు. ఎలా దాన్ని ఆశీర్వదిస్తాను అని చెప్తున్నారు కదా, భాగ్యంతో మరి ఎక్కువగా నింపబడును నా పట్టణాలు అని చెప్తున్నారు కదా ఇక్కడ 17వ వచనంలో. మనం ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితి చూస్తే ఈ యొక్క గ్రాస్ ప్రోడక్ట్ ఎంత అంటే ఇజ్రాయెల్ వాళ్ళది
$123 crores ఎంతను. అదే ఈజిప్ట్ వాళ్ళది చూస్తే 81, సిరియా వాళ్ళది చూస్తే 21. అంటే మిగిలిన దేశాల కంటే ఎక్సీడింగ్‌గా వాళ్ళు భాగ్యవంతులుగా చేశారు ప్రభు. మిగిలిన దేశాల కంటే ఎక్కువగా వాళ్ళని ఎస్టాబ్లిష్ చేశారు. వాళ్ళ ఆర్మీని గురించి అందరూ భయపడతారు. అబ్బో! యెరూషలేంలో దాని మీదకి యుద్ధం చేయాలంటే అందరూ కూడా ఓడిపోతారు. మనం చూస్తా ఉన్నాం. పాలస్తీనాను గురించి, వారి యుద్ధాలను గురించి చూస్తా ఉన్నాం. ఎవ్వరు వాళ్ళని జయించలేని పరిస్థితిలో ఉన్నారు. అందరిని వాళ్ళే జయిస్తా ఉన్నారు. ఇక్కడ మరి చెప్పినట్లుగా మిగిలిన జనాంగాలన్నిటిని యెరూషలేమును బట్టి ప్రభు నాశనం చేస్తా ఉన్నారనమాట. ఈ విధంగా మరి ప్రభు తన యొక్క వాగ్దానాలను నిలబెట్టుకునే దేవుడై ఉన్నాడు. ఒకసారి ఇదే యెషయా గ్రంథంలో 66వ అధ్యాయము 66వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నానండి. కన్నులెత్తి చుట్టూ చూడుము, వీరందరూ కూడుకొని నీ యొద్దకు వచ్చుచున్నారు. నీ కుమారులు దూరం నుండి వచ్చుచున్నారు, నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుచున్నారు. 9వ వచనం చూసుకుంటే, నీ దేవుడైన యెహోవా నామమును బట్టి ఆయన నిన్ను శృంగారించినందున, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని నామమును బట్టి దూరం నుండి నీ కుమారులను తమ వెండి బంగారములను తీసుకొని వచ్చుటకు దీపములు నా కొరకు కనిపెట్టుచున్నవి. వాళ్ళందరూ వస్తారు. అదే సమయంలో యెరూషలేము అన్నిటికంటే భాగ్యవంతమైన దేశం అవుతుంది. ప్రభు ఈ యొక్క 14 నుంచి 17 వరకున్న ఏమైతే చెప్పినాడో, ఆయన వాత్సల్యం కలిగి మరి యెరూషలేమును తిరిగి కడుతున్నాడు. అదేవిధంగా అనేక భాగ్యంతో మరి అనేకులు నింపుతున్నారు యెరూషలేమును. చూడండి ఎంత చక్కగా చెప్తున్నారు 17వ వచనంలో. ఇక నా పట్టణంలో భాగ్యంతో మరి ఎక్కువగా నింపబడుతుందంట. మనం 60వ అధ్యాయంలో ఏం చూసుకున్నాము? అందరూ వేరే వేరే ప్రదేశాల నుంచి యెరూషలేముకు తెస్తారంట. ధననిధులను తీసుకొని వస్తారు అని చెప్తా ఉన్నారు కదా. కన్నుల చుట్టూ వీళ్ళందరూ వస్తున్నారు. 9వ వచనంలో దూరం నుండి నీ కుమారులను తమ వెండి బంగారం తీసుకొని వస్తారంట. ఆ విధంగా మరి ఐశ్వర్యవంతమైన దేశంగా ఈ యొక్క యెరూషలేము కట్టబడతా ఉంది. అదే సమయంలో మరి ఆ అక్కడ చెప్పబడినట్లుగా మళ్ళీ కట్టబడతా ఉంది. ఇవన్నిటిని గురించి ప్రభు ముందే సెలవిచ్చున్నాడు. అంతటితో కాదు, ఈ విధంగా యెరూషలేమును కట్టకు ప్రోత్సహించిన ప్రభు ముందు ముందు దాన్ని కట్టడానికి వాళ్ళకు కావాల్సినవన్నీ దయచేసినాడు. వాటన్నిటిని ఏర్పరిచి మరి ఆ యొక్క యెరూషలేమును ప్రభు యొక్క రాకడ కొరకు, ఫస్ట్ కమింగ్ కొరకు సిద్ధపరిచినాడు. దేవాలయాన్ని, యెరూషలేమును వాటన్నిటిని కూడా యేసయ్య ఈ లోకానికి వచ్చేటప్పటికి వాటన్నిటిని సిద్ధపరిచి పెట్టడం మనం చూస్తా ఉన్నాం. మనం ఈ విధంగా చూసుకుంటే ప్రభు ఎలాగా యెరూషలేమును ప్రేమిస్తా ఉన్నాడు, ఇశ్రాయేలును ప్రేమిస్తా ఉన్నాడు. రోషం కలిగిన దేవుడై ఉన్నాడు. మన శత్రువులను జయించి వాళ్ళని కాపాడుతూ వస్తున్నాడని మనం చూసుకుంటే, మన జీవితానికి అప్లై చేసుకుంటే మన జీవితంలో కూడా ప్రభు రోషం గల దేవుడై ఉన్నాడు. కొన్నిసార్లు మనం ఆయన బిడ్డలుగా తప్పులు చేసినప్పుడు మనల్ని కూడా శిక్షిస్తాడు. మనల్ని కూడా దూరంగా పెడతాడు. కానీ ఎప్పుడైతే నా తట్టు తిరగండి అని ప్రభు వాళ్ళకి ఏ విధంగా చెప్పినాడో మనకు కూడా అదే చెప్తున్నాడు. నా తట్టు మీరు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును. దూరంగా ఉన్నామా ప్రభువుకు? ఏ విషయంలో అయినా తప్పిపోతున్నామా? ప్రభు దగ్గరికి రావడానికి జంకుతా ఉన్నామా? అయ్యో నేను ఇట్లా చేస్తున్నాను కదా, మళ్ళీ ఎట్లా ప్రేయర్ చేస్తాను ఆయన. నిజంగా ఇట్లాంటి పరిస్థితి చాలా సార్లు వస్తుంది. నాకు కూడా వచ్చింది చాలాసార్లు ఏదైనా చిన్న తప్పు చేసినప్పుడు ఇలా చేస్తాను కదా, నేను మళ్ళీ ఎట్లా ఉదయాన్నే లేచి ప్రేయర్ చేసుకుంటాం కదా, ఎట్లా ప్రేయర్ చేస్తాను? ఆ తప్పు చేసి ప్రభుని ఎట్లా స్తుతిస్తాను నేను? ప్రభు అంగీకరిస్తానని అనే ఆలోచన వస్తుంది. కానీ ఎప్పుడైతే ఆయన సన్నిధిలో మోకరిస్తామో ఈ ఆలోచనలన్నీ దూరం చేస్తాడు. ఆయన స్తుతించడానికి మన మనసును ప్రేరేపిస్తాడు. ఆయన దగ్గరికి రావడానికి కావాల్సిన పరిస్థితులను ఆయనే కల్పిస్తాడు. అటు ఇశ్రాయేలు మనకు మాదిరిగా ఉన్నారు. వాళ్ళ జీవితం అనేది ఇంతకుముందు మనం ప్రతిసారి అనుకుంటున్నట్లు మనకు మాదిరిగా వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో ఏం మాట్లాడినాడో మనతో కూడా అదే మాట్లాడుతున్నాడు ప్రభు. వాళ్ళు ఎలా జీవించారో మనం కూడా అలా జీవిస్తున్నాం. వాళ్ళు ఎలా తప్పిపోయారో మనం కూడా అలాగే తప్పిపోతున్నాం. వాళ్ళు ఎలా దేవునికి దూరంగా వెళ్ళారో మనం కూడా అలాగే దేవునికి దూరంగా వెళ్తున్నాం. వాళ్ళు ఎలా మరి మందిరాన్ని కట్టలేక నిరాశ నిస్పృహలకు లోనైనారో అట్లాగే మన జీవితాన్ని మనము స్పిరిచువల్ గా కట్టుకోలేనప్పుడు మనం కూడా చాలా డిసప్పాయింట్ అవుతాం.
ఇలాంటి అనుభవాలు ఉన్నాయా మీ జీవితంలో? ఎప్పుడైనా స్పిరిచువల్ లైఫ్ గురించి ఆలోచించామా? ఏంటి నేను ఎలా జీవిస్తున్నాను? ప్రభు ఇష్టమైన విధంగా జీవిస్తున్నానా? నిన్నటి కంటే ఒక మెట్టు పైకెళ్తున్నానా? ఇంకా కిందికెళ్తున్నానా? లాస్ట్ ఇయర్ కంటే ఇంకా మనం న్యూ ఇయర్‌లో ప్రవేశించేటప్పుడు చాలా తీసుకుంటాం. ఇలా చేయాలి, అలా చేయాలని నిర్ణయాలు చాలా తీసుకుంటాం. ఇప్పుడు మరి 7 మంత్స్ అయిపోయింది. 8థ్ మంత్‌లో ఉన్నాము. ఎక్కడుంది మన స్థాయి ఎక్కడుంది? ఆయనకి ఇంకా దగ్గరగా వచ్చినామా? దూరంగా వెళ్తున్నామా? అలాంటి దూరంగా అయిన పరిస్థితిని బట్టి మనం దుఃఖపడుతున్నామా? కానీ ప్రభు కృపగలవాడు. మనం ఆయన వైపు తిరిగితే ఆయన మనం కొంచెం తిరిగితే ఆయన ఇంకా పూర్తిగా మన వైపు తిరిగి మనల్ని తన బిడ్డలుగా మళ్ళీ చేసుకుంటారు. మరి తన కృపలో మనం ఆయనలో కొనసాగించేటట్టు చేస్తాడు. మరి పరలోక భాగ్యాన్ని ఇక్కడైతే వాళ్ళకు ఆ యొక్క ఈలోక భాగ్యాలతో వాళ్ళని నింపుతా ఉన్నాడు. మనకైతే పరలోక భాగ్యాన్ని మనకు ఇవ్వడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. మరి వాళ్ళు వచ్చినారా? వచ్చినారు. ఎందుకంటే యెరూషలేము మందిరము కట్టబడింది కాబట్టి మరి ఏ విధంగా ఈ ఇద్దరు ప్రవక్తల ద్వారా ఎప్పుడైతే ప్రభు హెచ్చరించినాడో మరి ఆ విధంగా మరి వాళ్ళందరూ తిరిగినారు కాబట్టే ఆయన వైపు ఆ యొక్క మందిరం కట్టబడింది. సో, మనం కూడా హెచ్చరించబడుతున్నాము. మనం కూడా ఆయన వైపు తిరిగితే ఒక్కసారి పరిశీలించుకుందాం. నేను ఏ స్థాయిలో ఉన్నాను? అసలు నా ఆత్మీయ వెనుకబాటుతనం అనేది నన్ను కృంగదీస్తుందా? లేదా క్యాజువల్‌గా జీవించేస్తున్నానా? అని మనం ఒకసారి మన ఆత్మీయ స్థితిని గురించి ఆలోచిస్తే మనకే తెలుస్తుంది. కాబట్టి ప్రభువు హెచ్చరిస్తా ఉన్నాడు. దగ్గరికి రండి. నా వైపు తిరగండి. నేను మీ వైపు తిరుగుతాను. ఒక ఆత్మీయమైన ఉన్నత స్థితిలోకి మీరెళ్ళండి. మీరు వెళ్ళడం కాదు. మీ బిడ్డలు, మీ బంధువులు, మీకు తెలిసిన వాళ్ళందరూ కూడా ఆ విధంగా మరి ఉన్నతమైన ఆత్మీయ స్థితిలో ఉండడానికి, కట్టబడ్డానికి, నా మందిరంగా మీరు కట్టబడ్డానికి, యెరూషలేములో మందిరం కడతారని సెలవిస్తున్నాడు గదా! నా మందిరంగా మీరు కట్టబడ్డానికి నేను మీకు సహాయం జేస్తాను. మిమ్మల్ని నడిపిస్తాను. మిమ్మల్ని భాగ్యవంతులు చేస్తాను అని ప్రభువు చెప్తున్నాడు. కాబట్టి అలాంటి ప్రభు ఒక ఆహ్వానాన్ని, ఇన్విటేషన్ ఇస్తున్నాడు. నా వైపు తిరగండి. నేను కూడా మీ వైపు తిరుగుతానని ఇన్విటేషన్ ఇస్తున్నాను. ఆ ఇన్విటేషన్‌ని యాక్సెప్ట్ చేసి మనము ఆయన మార్గంలో ఆయన వైపు తిరిగి మరి కొనసాగుదాము. మన బిడ్డలను, మన బంధువులను అందరినీ ఆ వైపుగా మళ్లించడానికి మన వంతు మనము ప్రయత్నం చేస్తాము. మనం కొంచెం ప్రయత్నం చేస్తే దేవుడు మన ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తాడు. ఆ విధంగా మనలో ప్రతి ఒక్కరిని ప్రభు మనం ఆయన వైపు తిరిగినప్పుడు మనల్ని నడిపించాలని ప్రభువును వేడుకుంటా ఉన్నాను. ప్రభు ఈ వాక్యాన్ని దీవించును గాక. ప్రైజ్ లార్డ్ సిస్టర్స్. థాంక్ యూ జ్యోతి.